సిస్టమ్ మరి కల్తీ అనేది జనరల్గా అరౌండ్ 10% కల్తీయే నేషనల్ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి లెక్కల ప్రకారం ముందుగా 6 to 10 లోపలనే ఉందండి. అంటే ఏమైనా వేరే సంస్థలు ఏమైనా చేసి ఏ పారామీటర్స్ మీద చేశారనేది అంత మాకు మరి ఏ పారామీటర్స్ మీద చేశారో అనేది లేదు. కానీ 84% అనేది చాలా హై అలార్మింగ్. అది అంత లేదని నా ఉద్దేశం. ఇన్ జనరల్ అరౌండ్ 10% అయితే మా దగ్గర స్టాటిస్టిక్స్ ప్రకారం 6 to 10% ఉంటుందండి. ఈ మెయిన్ కల్తీ ఏంటంటే ఈ రోజుల్లో మనకి ముఖ్యంగా ఈ హైజీనిటీ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది. మనం ఎక్కడ చూడండి, హోటల్ అవ్వచ్చు, స్వీట్ స్టాల్ అవ్వచ్చు, మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్, బేకరీ, ఎనీథింగ్ ఏదైనా కానీ, పబ్, రెస్టారెంట్, బార్, ఎనీ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ హాల్ చాలా బాగుంటుంది, లుక్ బాగుంటుంది, అంబియన్స్ చాలా బాగుంటుంది. కిచెన్లోకి వెళ్ళేటప్పటికి అందరూ అని కాదు కానీ కొన్ని కిచెన్స్ రెగ్యులర్గా చేయవలసిన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. దానివల్లే ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు కానీ, అన్హైజినిటీ కేసులు కానీ, అంటే అన్హైజినిక్ వల్ల వచ్చి ఎఫెక్ట్ అయ్యే కేసులు కానీ రిపోర్ట్ అవుతున్నాయి మనకి. ముఖ్యంగా ఏంటంటే వెజ్, నాన్ వెజ్ కలిపి పెట్టడం, ఫ్రిడ్జ్లు సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం, ఆ రుబ్బింగ్ ఏరియాలు చాలా, ఏ రుబ్బింగ్ ఏరియానా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు చట్నీ కోసం ప్రత్యేకంగా చెప్పినట్టున్నారు. ఇప్పుడు చట్నీది మసాలాలో రుబ్బి ప్రదేశం చాలా ఎక్కువ శాతం అనైజినిటీ ఉండే అవకాశం ఉందండి. అది ఎందుకంటే ఆ ప్రదేశాలు క్లీనింగ్, మన యుటెన్సిల్స్ క్లీనింగ్ ఏరియా ఒకటి, ప్లస్ మ్యారినేటెడ్ చేసిన దానికి స్టిక్కరింగ్ వేయాలి, స్టిక్కరింగ్ సరిగ్గా వేయకపోవటం ఒకటి. ఇదేంటంటే లేక్ ఆఫ్ కోఆర్డినేషన్ విత్ ఎవరైతే ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఉంటాడో, చెఫ్ కానీ మన వాళ్ళ అసిస్టెంట్లు కానీ, కిచెన్లో ఒకరికొకరు కోఆర్డినేషన్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల జరిగే పొరపాట్ల వల్ల ఇది వస్తున్నది. దీన్ని అన్నింటినీ రెక్టిఫై చేయడం కోసమే ఈ డిపార్ట్మెంట్ ఉంది. ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కంట్రోల్లో పనిచేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సు, స్టేట్లో ఒక కమిషనరు, మున్సిపల్ జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా చాలామంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు 25 మంది వరకు పనిచేస్తున్నారు. 2 రాష్ట్రాల్లో కూడా దాదాపు 200 మంది వరకు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. పెరిగారు ఈ మధ్యన, కానీ ఇంకా పెంచవలసిన పరిస్థితి అయితే ఉన్నది అనుకోండి. అంటే మనకున్న లెక్కల ప్రకారం హైదరాబాద్లో ఒక్కటే 74,000 రెస్టారెంట్లు ఉంటే కేవలం 23 మందే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అంటే 3,552 రెస్టారెంట్లకి ఒక్క అధికారి ఉన్నారు తనిఖీకి. ప్రెజెంట్ పొజిషన్ అయితే అదే, అది మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఇంత ఇలా వచ్చినాయి కదండి. సో జీలకర్ర అంటున్నారు, టీ పొడి అంటున్నారు, కారం అంటున్నారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటున్నారు. ఈ మధ్య కాలంలో మీరు నోటీస్ చేసినటువంటి సివియర్ కల్తీ ఏమన్నా ఉందా? సివియర్ కల్తీ మైనేసు ఇప్పుడు దాన్ని బ్యాన్ చేసేసారు. అది రా ఎగ్తో తయారు చేసిన, పచ్చి కోడిగుడితో తయారు చేసిన మైనీస్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది 1 year పాటు. ఇంకా అది అది ప్రతి సంవత్సరానికి ఎక్స్టెండ్ జరుగుతుంది. లైక్ గుట్కా కూడా బ్యాన్ చేయబడింది 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. అది కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ ముఖ్యంగా అత్యంత కల్తీ జరిగేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట నుంచి మనం కొనుక్కోకూడదు. హోటల్స్ వారికి కూడా మీ మీడియా వారు, మీ ఛానళ్ళ ద్వారా తెలియజేసేది ఏంటంటే రిక్వెస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, టమాటా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ, సోయా సాస్ కానీ, ఈ పర్టికులర్ ఐటమ్స్ కొనే ముందు చాలా జాగ్రత్త వహించాలని మా విన్నపం. ఎందుకంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఎందుకంటే వాటిలో విపరీతమైన కల్తీ జరుగుతున్నదండి. ఎక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నెంబర్ 1, టమాటా సాస్ అంతకంటే దారుణమైన పరిస్థితి. అంటే అందులో వాడకూడని కలర్స్, వాడకూడని పదార్థాలు, అన్హోల్సమ్ వాటర్, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు చాలా. అది తింటే మాత్రం డెఫినెట్గా ఇమీడియట్ అవ్వచ్చు, లాంగ్ రన్లో అవ్వచ్చు, పబ్లిక్ హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. నేను చెప్పిన పదార్థాలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాటి మీద చేసుకుంటూ కిచెన్ పరిస్థితి ఏంటంటే, కిచెన్లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని కోఆర్డినేటర్ కింద పెట్టాలి. ఏంటంటే ఒక చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. చెక్ లిస్ట్ ఎవరైనా వారికి సామాన్యమైనవి అనమాట. ఏంటంటే ఫ్రిడ్జ్లు ఎలా ఉన్నాయి, క్లీనింగ్ ఏరియా ఎలా ఉంది, రుబ్బింగ్ ఏరియా ఎలా ఉంది, నిన్నటి మ్యారినేట్ చేసిన ఇన్ టైంలో వాడుతున్నామా లేదా ప్రతిదీ,
ఇన్ టైం దాటిన వెంటనే ఇమీడియట్గా డిస్పోజ్ చేస్తున్నావా లేదా, స్టోర్ రూమ్లో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ముందు వచ్చిన ఐటమ్స్ రా మెటీరియల్స్ ముందుగా రిలీజ్ చేస్తున్నారా లేదా, అలాగే కొన్ని వాటిని కూడా స్పెసిఫిక్గా మంచి క్వాలిటీ రా మెటీరియల్స్ మనకి వస్తున్నాయా లేదా, అలాగే వెజిటబుల్స్ సరైనవి వస్తున్నాయా లేదా, వెజిటబుల్స్ క్లీనింగ్ సిస్టమ్ ఎలాగున్నది, అలాగే చికెన్